హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం ఒక కొత్త విషయం గురించి చెప్పుకుందాం అన్నమాట. రక్షక తంత్రాలు అనేది మీరు ఎప్పుడూ వినుండరు, కానీ వాటిని ఎక్కువగా చాలామంది వాడుతూ ఉంటారు. అవేంటంటే ఇప్పుడు మనం చెప్పుకుందాం. అసలు ఫస్ట్ ఈ రక్షక తంత్రాలు అనే పదాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్ ఫస్ట్ యూజ్ చేశాడు అనమాట. అంటే మనం ఇలాంటి యూజ్ చేస్తాము మన రెగ్యులర్ లైఫ్లో. మనం ఏదన్నా బాధ కలిగినా, ఏదన్నా ఒకళ్ళ ద్వారా మనం ఇన్సల్ట్ అయినా, అగౌరవం పొందినా, లేకపోతే ఏదన్నా నచ్చని పని జరిగినా, ఏదన్నా కోరుకున్నది జరగకపోయినా, ఇట్లా రకరకాలుగా మనకన్నా సబార్డినేట్ మనల్ని ఏదన్నా తిట్టినా కానీ అట్లాంటి జరిగినప్పుడు మనం ఒక రకమైన బిహేవియర్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. దాని ద్వారా ఆ బాధలోను, ఆ ఆలోచనలోను ఎప్పుడు కంటిన్యూగా దాంట్లోనే ఉండకుండా దాని నుంచి ఏదో ఒక రూపంలో ఏదో ఒక కారణం చెప్పుకుని బయటకు వచ్చేస్తూ ఉంటాం. అలా రాని పక్షంలో మనం అదే థింకింగ్లో, అదే బాధలో, అదే అగౌరవంలో ఉండిపోతూ ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రక్షక తంత్రాలు అనేవి మన మనసును కానీ, మన అహాన్ని కానీ, మన పర్సనాలిటీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇన్స్టెంట్గా, అది కూడా పర్మనెంట్గా కాదనమాట. ఆ బాధ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెంపరీగా మనం అది అనుకుని మనం డైవర్ట్ అయిపోయి ఆ బాధలోనే, ఆ స్ట్రెస్లోనే, ఆ యాంగ్జైటీలోనే ఉండిపోకుండా బయటకు వచ్చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆ రక్షక తంత్రాలు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే అలాంటివి ఎక్కువగా ఉపయోగించినా, అలాంటివి ఉపయోగించకపోయినా రెండింటి వలన కూడా మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి రక్షక తంత్రాలు అనేవి మన బిహేవియర్ని తాత్కాలికంగా, టెంపరీ మన మూడ్ని చేంజ్ చేసి నార్మల్ లైఫ్లోకి వెళ్ళే విధంగా మనకి సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి అవి మన ఆహాన్ని, మన మనస్సుని, మన పర్సనాలిటీని రక్షించేవిగా ఉంటాయి. కాబట్టి వాటిని రక్షక తంత్రాలు అని అంటారనమాట. కాబట్టి ఇలాంటి రక్షక తంత్రాలు కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఎలాంటి రక్షక తంత్రాలు ఎలాంటి సందర్భంలో వాడుతూ ఉంటాం, మనందరం వాడుతూనే ఉంటాం. కొంతమంది వాడక, కొంతమంది ఎక్కువ వాడి సైకలాజికల్ ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఉంటుంది, తెచ్చుకుంటున్నారు అనమాట. అవేంటో మనం తెలుసుకుందాం.